అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళని చర్చించడం అనేది నుంచి చూస్తూనే వచ్చాం. కాకపోతే నిన్న జరిగిన అసెంబ్లీలో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అంటే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం. సో దీనిపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు దుగ్గరాజు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిన్న అసెంబ్లీలో చోటు చేసుకున్నది చాలా వింతగా అనిపిస్తుంది. సో పిసిపి చైర్మన్ గారి గురించి ఆరోపణ చేస్తూ ఎవరైతే ఉన్నారో బోండా ఉమా గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి గారు అవైలబుల్ గా లేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అంటూ లేదు. సో ఆ పాత్రను కూడా పోషించేటువంటి అవకాశం కూటమి సభ్యులకు ఉంది. ఎగ్జాక్ట్లీ. అయితే నిన్న జరిగినటువంటి దాన్ని ఆ కోణంలో చూడడానికి కష్టం అండి. ఇది ఆ ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు అతి ఉత్సాహం ప్రదర్శించారేమో అనిపిస్తోంది. అంటే ఓకే. సాధారణంగా ఒక అంశం, చాలా కీలకమైన అంశం, అందున ముఖ్యమంత్రిని కానివ్వండి, ఉప ముఖ్యమంత్రిని కానీ ప్రశ్నించటానికి కొంత ఆలోచించి చేసేటువంటి అవసరం ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఎందుకంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవాలి, ఏం జరుగుతుంది తర్వాత అనేటువంటిది. అంటే వ్యక్తిగతంగా తన లేవనెత్తినటువంటి అంశం ఏమిటి అనేటువంటిది కూడా తను ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఓకే. తద్వారా ఇప్పుడు తను ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారో ఆ విషయంలో కొంచెం ఆలోచించి ఆచితూచి చేయాల్సినటువంటి పనిని ఆ, ఏదో అలా తన అతి ఉత్సాహంలో చేసేయడం అనిపిస్తోందండి. సో ఓకే. ప్రస్తావించకూడదని కాదు, సమస్య ఉన్నప్పుడు ప్రస్తావించకూడదని కాదు, ప్రస్తావించే తీరుకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. సో ఆ ఉమ్. పద్ధతిని బోండా ఉమా గారు అనుసరించలేదేమో అనిపిస్తోందండి. సో కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు అంటే మన గతంలో కూడా చూసాం, ఇలాంటివి అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్షం ఉన్న సమయంలో కూడా ప్రశ్నించడం చూసాం కొన్ని సందర్భాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. అయితే అప్పుడు ఎలా ఉంటుందంటే వారికి ఏదైనా వ్యక్తిగత ఎజెండా ఉందా దీని వెనకాల ఈ లేవనెత్తడం మీద అనేటువంటి అభిప్రాయం కలుగుతుంటుందండి. నాకైతే ఇప్పుడు కూడా అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. సో ఓకే. తను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయం ఎత్తినప్పుడు కూడా సో మనుషుల్ని అంటే అసెంబ్లీలోకి రావటానికి లేదా సమాధానం చెప్పడానికి వీలు లేనటువంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించే ముందు కొంచెం జాగ్రత్త వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో సార్, అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అవైలబిలిటీగా ఉండట్లేదా? ఈ గతంలో కూడా మనం చూసుకుంటే కనుక ఆయన పైన చాలా చాలా మంది ఆరోపించారు. కాకపోతే వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు. ఏమని? అధికార దుర్వినియోగం చేస్తున్నారని కొంతమంది, మరొకరేమో ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఎందుకు పెట్టారని మరి కొంతమంది. సో ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళే ఇలా చెప్తున్నారు కదా. మరి దీన్ని మనం ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొత్త అండి. అంటే ఉమ్. రాజకీయాల కంటే ఆ, రాజకీయం నడపడం వేరు, ప్రచారం చేయడం వేరు. ఒక పదవిలో కూర్చొని రాజకీయ నాయకుడిగా ఉండడం అనేటువంటి వేరండి. ఈ ఉమ్. విషయంలో కొంచెం పవన్ కళ్యాణ్ గారు మరి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫిర్యాదు ఏదైతే ఉందో, అంటే సరిగా అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో, ఉమ్. అది ఆయన మిత్రులు కానీ గతంలో ఆయనతో కలిసి పనిచేసిన వారు కూడా చెప్తున్నారండి. ఇది ప్రైవేట్గా టాక్స్లో ఉమ్. ఇంతకు ముందులాగా లేదు. ఒక కొత్త కొట్టారు అంటే ఏదో ఆప్తులు అనేవాళ్ళు మారిపోయారు. కొంతమంది ఉమ్. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని నియంత్రిస్తున్నారు. ఆయనతో ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు అనేటువంటిది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు త్వరగా తెలుసుకోవటం అవసరం. తను ఉమ్. రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా సందర్భాలు, రాజకీయ నాయకుడు ఎక్కువగా చేసే పని మనుషులు కలవటం అండి. అది ఏ పదవిలో ఉన్నా కూడా మనుషులతో ఎవరైతే పూర్తిగా టచ్లో ఉంటారో వారికి పేరుంటుంది. సో అలా కాకుండా అసలు కలవము అన్నందువల్లనే గత ముఖ్యమంత్రి గారి అనుభవం చూసాం. ఎవరిని కలవను, ఎమ్మెల్యేలను కలవను, ఎవరిని కలవను అంటే ఎలా ఉంటుందో చూసాం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవాలి, మనుషులు కలవాలి, ఎమ్మెల్యేలు కలవాలి, వారికి టైం ఇవ్వాలి. పని చేయగలవా లేదా అనేటువంటిది వేరే విషయం. మాట వినటం, వాళ్ళు చెప్పేటువంటి మాట ఏమిటి, వాళ్ళు తీసుకొచ్చే సమస్య ఏమిటి అనేటువంటిది. సో సార్, కాబట్టి మీరేమో కొంచెం కలవట్లేదు అంటున్నారు. కానీ చేయాల్సిన పనులను కూడా సక్రమంగా చేస్తున్నారు కదా సార్. అంటే ఒకవైపు మొన్నటి వరకు సినిమాలో ఉన్నా సరే ఆయన డ్యూటీని ఆయన అయితే చేస్తున్నారు. చాలా ఆయన నియోజకవర్గం కావచ్చు, ఆయన చేపట్టిన సేవలు కావచ్చు, ప్రతిదాన్ని కూడా సక్రమంగా నడుస్తున్నారు కదా. మరి ఈ ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది? అంటే పనితీరు వేరండి. పనితీరు మీద ఎక్కడ ఫిర్యాదు రావట్లే. మీరు ఉమ్. చూస్తున్నటువంటిది ఆయన శాఖను సరిగా నడపటం లేదనో, సో ఏమీ చేయకుండా అలాంటి ఫిర్యాదు రావట్లే. ఉమ్. అయితే దీనికి అదనంగా ఇంకా ఏవో ఆలోచనలు, ఆశలు ఎమ్మెల్యేల్లో ఉన్నాయి.
సో వాటి గురించే వస్తున్నాయి తప్పించి పవన్ కళ్యాణ్ అసలు ఏమీ పని చేయట్లేదు, ఆఫీసుకి రావట్లేదు, శాఖ నిర్వహణ లేదు అది లేదు. ఉమ్, తను ఎప్పటికప్పుడు నిర్వహణ అంటే తన శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రులు అధికారులతో కలుస్తూనే ఉన్నారు, అవగాహన పెంచుకుంటున్నారు. ఇప్పటికీ స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం ఉంటే ఉండవచ్చేమో కానీ ఉమ్, అవగాహన పెంచుకోవడంలో మాత్రం పవన్ కళ్యాణ్ ముందున్నాడండి. ఏ విషయం మీదైనా. ఎందుకంటే తనకు ఆసక్తి ఉంది, ఏదో ఉమ్, చేద్దామనే తపన ఉంది. కాబట్టి ఆ పద్ధతి ఏం పోలేదు. అతనిలో ఉన్నటువంటి పదవి వచ్చినంత మాత్రాన ఆ మార్పు రాలేదు. సో ఏదో గర్వం కానివ్వండి, నాకు చెప్పేవాళ్ళు ఎవరు అట్లాంటిది మాత్రం కనిపించట్లేదు. ఓకే. పద్ధతిగా నడుపుతున్నారు. అయితే ప్రతివాడికి కూడా మనం చేసే సినిమా నటులు చేసినప్పుడు అన్నీ సక్సెస్ అవ్వకుండా ఏవో ఇది చేస్తే బాగుండేది, అది చేస్తే బాగుండేది ఎలా ఉంటుందో ఉమ్. అలాంటి ఆలోచన మాత్రం ఉన్నది. అది కూడా రానివ్వకుండా చూసుకుంటగలిగితే ఇంకా బాగుంటుంది అనేటువంటిది తప్పించి తప్పు మాత్రం జరిగిందనేది నేను ఇంతవరకు అంగీకరించనండి. సార్ మరి ఉన్నట్టుండి మీరే చెప్తున్నారు తప్పు జరగలేదు అని. మరి ఉన్నట్టుండి ఉమా గారు అలా ఎందుకు ప్రశ్నించారు అసలు? అలా ఎందుకు మాట్లాడారు? నేను ఇందాకనే చెప్పాను కదండి, చాలా మంది ఎమ్మెల్యేలకి వ్యక్తిగత ఎజెండా ఉంటుందండి. ఉమ్, ఇప్పుడు నేనేదో ఎవరికో వాగ్దానం చేస్తా, ఒక పరిశ్రమ వాళ్ళకో ఇంకొకరికో ఎవరికో ఒక వాగ్దానం చేసి ఉంటా. వాళ్ళ దగ్గర ఎలాంటి లబ్ధి పొందాం అది వేరే విషయం. బట్ మీ తరపున నేను నడిపిస్తానులే, ఏదో విషయం ఏం పర్వాలేదు అనేది. ఓకే. ఆ దానికి తగ్గినట్టుగా నడవలేదనుకోండి పరిస్థితి, అంటే అధికారి వెళ్ళలేదు, మంత్రి గారు అవకాశం ఇవ్వలేదు అనేటువంటి పద్ధతి కనుక ఉంటే ఇక ఆయనకి తగిన అవకాశం ఏదయ్యా అంటే అసెంబ్లీ ఫ్రీ కాబట్టి మాట్లాడాడు తప్పించి వ్యక్తిగత ఎజెండా లేకుండా. ఎందుకంటే ఈ విషయంలో చంద్రబాబు గారు కూడా వెంటనే మందలించకుండా ఉండే అవకాశం ఉండదండి. ఉమ్, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలోనే తేడాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడం కానీ, లేదా ప్రతిపక్షాలకి ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది. ఇప్పుడు బోండా ఉమా గారు చేసినటువంటిది ప్రతిపక్షానికి ఒక అవకాశం అందించడం. దీన్ని ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు అంటే హర్షిస్తాడని అనుకోము. ఉమ్, తప్పకుండా కూడా బోండా ఉమా గారికి కొంచెం ఇబ్బంది. ఇబ్బంది అంటే చంద్రబాబు చాలా శుతిమెత్తగా తల అంటుతూ ఉంటాడు. మామూలుగా ఉమ్, నేరుగా చెప్పకపోయినా చంద్రబాబు గారు చేసేటువంటి పద్ధతి అది. సో ఆ ఇబ్బంది పడతాడు ఆయన. సమస్య ఓకే. ఎటువంటిది అనేటువంటి విషయం కానీ ప్రస్తావించిన పద్ధతి మాత్రం బాగాలేదండి. సార్ ఇందాక మీరు స్టార్టింగ్ లోనే చెప్పేశారు అధికారంలో ఉన్న వాళ్ళే ప్రతిపక్ష వాళ్ళ పార్టీ కూడా పోషిస్తున్నారని. సో ఇందాక చెప్పినట్లుగానే ఇటువంటి నిజం లేకపోయినా వైసీపీ వాళ్ళు ఏదో ఒక దుష్ప్రచారం చేసి ఆరోపణ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ మిస్టేక్ జరిగింది కదా, సో దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అసలు? ఏ విధంగా మిస్యూజ్ చేస్తారు వైసీపీ వాళ్ళు? అంటే నిజానికి ప్రతిపక్షం అనేటువంటిది అవకాశాన్ని వాడుకోవడం అనేది చాలా సహజమండి. ఉమ్, అయితే వాళ్ళకి వాడుకోవడం ఈ ప్రతిపక్షంగా ఎలాంటి బాధ్యత నిర్వర్తించాలి అనేటువంటి దాంట్లో వైకాపా విఫలమైందండి. సో వైకాపా వాళ్ళకి అసలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏమిటి, దాన్ని ఎలా నిర్వర్తించాలి అనేటువంటి దాన్ని ఇప్పటికీ కూడా సరిగా గ్రహించలేదండి. సో అసెంబ్లీకి ఇంతకాలం రాకపోవడం అనేటువంటిది వారికి ఎవరు ఇచ్చినటువంటి సలహానో మనకు తెలియదు కానీ అది ఉమ్, చాలా పొరపాటు చేస్తున్నారు. ఈ రోజే కనుక అసెంబ్లీలో వచ్చి ఉండి ఉంటే బోండా ఉమ ఈ విషయం ఎత్తిన వెంటనే సప్లిమెంట్స్ అడిగేటువంటి అవకాశం ఉండేది, అక్కడికక్కడ అల్లరి చేసేటువంటి అవకాశం కూడా ఉండేది. సో ఉమ్, అసెంబ్లీకి రాకుండా ఉండటం వల్ల వాళ్ళు ఒక అవకాశాన్ని కోల్పోతున్నారు. ప్రజల సమస్యలు వినిపించడానికి అవకాశం కోల్పోతున్నారు. అధికార పక్షాన్ని నిలదీయడానికి తగ్గటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు బయట మాట్లాడుకుంటారు, సాక్షి పేపర్ నిండా రావచ్చు ఈ విషయం మీద రకరకాల పద్ధతుల్లో రకరకాల ఊహాగాన వార్తలు వస్తాయి. కానీ దానివల్ల ఒక సెక్షన్కే వెళ్తుంది ఆ విషయం. సో అవును. ప్రజలందరికీ చేరదు కదా, కేవలం వాళ్ళని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రం వెళ్తుంది. దానివల్ల ఏమి ఉపయోగం లేదండి. కాబట్టి ప్రతిపక్షం చేయాల్సిన పని చేయకుండా మరేదో కనుక బయట చేసుకుంటూ పోతామంటే జరుగుతూనే ఉంది. అది దీంట్లో కొత్తగా ఏం కాదు, ఇంకొక విషయం జత అవుతుందే తప్పించి దానివల్ల వాళ్ళు సాధించగలిగింది మాత్రం నాకైతే ఏమి కనబట్టలేదండి. సార్ ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన ఏమంటున్నారంటే నాకు ఎక్కువసేపు నైట్ ఇస్తే రేపే వెళ్తాను అసెంబ్లీకి, రేపే వెళ్ళి ప్రజల సమస్యలను నేను ప్రశ్నిస్తాను అంటున్నారు. సో దానికి ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను కదండి, ఆయనకి ప్రతిపక్షంలో కూర్చోవటం అనేటువంటిది ఊహించుకోలేదు ఆయన అసలు. అంటే 2014లో ఊహించుకున్నాడు మొదటిసారి. 2024లో ప్రజలు ఇంతగా తిరస్కరిస్తారు అనేటువంటి భావన, ఆలోచన ఆయనకు లేదు. అందుకని ఇప్పటికీ కూడా ఆ షాక్ నుంచి వచ్చినట్టుగా కనబట్లేదు. అంటే ఉమ్, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి స్థానం ఏమిటి అనేటువంటిది. సో నీకు ఎక్కడ స్థానం కల్పించాలంటే కల్పించారు. అందరు ఎమ్మెల్యేలాగా నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం. అంతకు మించి అడగడానికి కానీ, కండిషన్స్ పెట్టడానికి కానీ ప్రజాస్వామ్య చరిత్రలో మన దేశంలో ఎక్కడా కూడా ఏ అసెంబ్లీలో కూడా ఏ నాయకుడు అంటే గతంలో ఉన్నటువంటి 26 సీట్లు వచ్చిన కాంగ్రెస్ కూడా ఎప్పుడు ఈ పదవి అడగల. ఉమ్, 175 సీట్లు ఉన్న దాంట్లో మాకు ఇది ఇస్తే కానీ వస్తామని కాదు.
రావటం అనేటువంటి బాధ్యత. సో ఆయన రావాలి, నాకింత సమయం ఇవ్వాలి అనేటువంటి మాటలు మాట్లాడటం వల్ల తనని తను తక్కువ చేసుకుంటున్నాడు. ప్రజల విషయ ఆలోచనలు తక్కువ అవుతున్నాడు అండి అతను. అంటే ఆ కాబట్టి ఛాన్స్ అది ఉందా అది? తప్పు. అంటే ఇలాగ ఛాలెంజ్ చేస్తారు కదా, ఆ ఛాన్స్ ఉందా? ఇప్పుడు టైం ఇచ్చే ఛాన్స్ అని ఉందంటారు? దేనికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా, నాకు ఎక్కువ టైం ఇవ్వండి, నేను రేపే వస్తానని చెప్పేసి. మరి అసలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరండి ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి లేని సౌకర్యం ఆయన ఎందుకు కల్పిస్తారు? ఎవరైనా, ఏ స్పీకర్ అయినా సరే ఒక కండిషన్ మీద అసెంబ్లీకి వస్తానంటాం ఏమిటి? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేపు మిగతా 10 మంది కనుక ఆయనతో పాటు ఇప్పుడు ఇంకో 10 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి నువ్వు మాట్లాడొద్దు, మేము మాట్లాడతాం అసెంబ్లీకి అంటే ఆయన ఒప్పుకుంటాడా? సో సభలో ఏం జరగాలి అనేటువంటి సభాపతి నిర్ణయిస్తారు. సో సభాపతి నిర్ణయించిన దానికి నువ్వు తగ్గట్టుగా అనుకూలంగా వ్యవహరించాలి కానీ సభలో ప్రత్యేకంగా నేను మాజీ ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు దాని కండిషన్తో ఎప్పుడు చంద్రబాబు కూడా గతంలో తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చాడు, నిలబడ్డాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు, అవమానాలు పొందాడు, అవన్నీ జరుగుతాయి. వాటికి భయపడకూడదు రాజకీయ నాయకుడు అనేవాడు. కండిషన్స్ పెట్టడం వల్ల ఆయన సాధించగలిగింది ఏమీ లేదు. పైగా తనకు తాను తక్కువ చేసుకుంటున్నట్టుగా అవుతుంది. ప్రజల దృష్టిలో తక్కువ అయిపోతున్నాడండి. అది అతను గమనించుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.